హాయ్ గైస్, ఎలా ఉన్నా మీరు బాగున్నాను. నేను స్టార్ట్ చేస్తాను 8% వెళ్ళిపోతుంది కదండి. 8% బ్యాటరీ అందుకే తొందరగా స్టార్ట్ అయ్యేది. ఓకే అండి, కాయిన్స్ ఎన్ని కలెక్ట్ చేయాలో అప్పటి నుంచి నాకు తెలియట్లేదు. ఎప్పుడు ఇంకొచ్చింది అదే గాయస్ చెప్పాలి. అదే ఆ బాల్ అప్పుడు ఆ సీక్రెట్ రూమ్ చెప్పాలి కదా, అది చాలా ఈజీ వెళ్ళొచ్చు. మీరు ట్రై నాకు రియల్గా వెళ్ళొచ్చు. ఇది ఇప్పుడు చూపిస్తా. ఇక్కడ లేదు, కింద పడిపోయింది. ఇక్కడ ఉంది, ఇంకొక ఉంది. Looks like an angel. Walk like an angel. Talk like an angel. But I go by. You're the devil. నేను చెప్పాలి ఏమంటారు, ఎవరు పేరు ఏమంటారు, టాప్ జీ అని ఉంది. టాప్ జీ కాదు, టాప్ జీ కాదు, టాప్లో టాప్ _లో 8_19 సేమ్ కవిస్ లానే షీట్ ఉన్నాడు. నేను చూపిస్తా కవిస్ లాగా ఎలా షీట్ ఉన్నాడు. నాతో ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ వరకు. అయితే ఇక్కడ వరకు వచ్చిన వెంటనే నన్ను ఇది తీసుకొని గట్ల కొట్టాలంటే కవిస్ లాగా చాలా డిస్పెక్ట్ఫుల్ ఉన్నాడు. అయితే నేను వెళ్ళే సౌండ్ తీసుకొని దిగ్ చేశాను తొందరగా. అయితే సేమ్ కవిస్ ఎలా చేశానో అది చేశాను. ఈసారి లావా కోసం చంపేయాలి. అయితే ఇక్కడ ఉన్నాడు. అయితే ఇక్కడ వెళ్ళి కింద పడేసాను, చచ్చిపోయాడు. అయితే ఈజీగానే వెళ్ళొచ్చు కానీ వెనకనే ఉన్నాడు. వెనకలో నిన్న ఫైట్ అయితే నో షాట్ పడిపోయాక అది నేను కూడా పడిపోయా. ఎందుకంటే నన్ను పంపిస్తుంది ఇలాగా. అయితే తొందరగా వెళ్ళిపోయా. నన్ను వెనకనే ఉన్నారు సేమ్ కలిసి అయితే. అయితే నేను చచ్చిపోయా, వాళ్ళు కూడా చచ్చిపోయాడు ఇలాగా. ఓకే, అయితే ఇక్కడ బ్రిడ్జ్ క్లాస్లో నన్ను ఫాలో చేశారు. అయితే ఇక్కడ నేను గట్టికి నొక్కి సేమ్ కలిసి లాగా నన్ను కింద పడి చచ్చిపోయాడు. అయితే నేను తొందరగా వెళ్తే అక్కడ ఉన్నాడు. అయితే అక్కడ చేయాలి, ఇది పట్టుకుని వెళ్ళాలి. వచ్చిండు. అయితే నేను ఇక్కడ బ్రిడ్జ్ పైన ఇలా కొడుతూ కింద పడినాడు. కింద పడి చచ్చిండు. అయితే నేను తొందరగా వెళ్ళాను. అయితే కవిశాఖ బిగేడు నాకు ఇప్పుడు ఆడు టాప్ ___ ఆడేగా ఎంత హీటర్గా తాత ఫ్రెండ్స్ ఉన్నాడు ముందు. అదిగో 5% బ్యాటరీ. చూపిస్తా మీకు ఎక్కడ ఉందో. ఇక్కడ రూమ్ ఇప్పుడు మీకు చూపిస్తా. ఇక్కడ ఇదిగోండి ఇలా ఆడకండి. ఇక్కడ మీకు ఇది సీక్రెట్ రూమ్. మీకు సీక్రెట్ రూమ్ చూపిస్తుందా మీకు? ఇదిగోండి అక్కడ వరకు నేను వెళ్ళలేదు. అయితే ఇప్పుడు వెళ్ళాను ఈరోజు. అయితే నేను బెస్ట్ చంపేస్తే కవి నా 8 ఫుల్ చేస్తాడు.
ఇప్పుడు ఈ సేమ్ బేకన్ సేమ్ కవిష్ లాగానే ఉన్నాడు అని. ఓకే చచ్చిపోయినా కానీ చూస్తే బాగుంది. సేమ్ కవిష్ బేకన్ హెయిర్ లాంగ్ ఐస్ సూపర్ భయపడ్డాయి మళ్ళీ. అలానే సాంగ్ గారు కామెంట్ చేశారు. ఇంకొక వచ్చిండు నా వెనకాల అయితే ఇలా చంపేశాడు. చంపుకుంటుంటే నేను పడేస్తున్నాను. పడేస్తుంటే యాక్చువల్లీ కింద పడింది. ఇలా వేస్తూ కింద పడి ఇది షీటర్ అలా షీటర్ అయిపోయాడు. ఇది కలిసిలా షీటర్ అయిపోయాడు. టాప్ అండర్స్కోర్లో బాగాలేదు. అదే ఆడోడు ఐ హేట్ అవన్నులకి అది కింద పెట్టిండు ఆ సెట్ పైన. అయితే నాకు చూపించడు తీసిండు. అసలు నేను చూడలేదు ఫస్ట్లో. చేస్తా హేటర్ కాకుండా ఉన్నాడని. కానీ లిటరల్ ఎంత డిస్పెక్టబుల్ ఉన్నాడంటే అసలు అప్రిషియేట్ చేయట్లేదు నేను. అయితే అది చంపడానికి ఇక్కడ వచ్చిండు. ఇక్కడ మేము ఫైట్ చేస్తున్నాం. అయితే కావేశ్ గారు చెప్పాడు దీంట్లో టెక్స్ట్లో ఐ హేట్ యు ఆర్ యువర్ లక్కీ అని. అయితే నేను ఇంకొక ఛాన్స్ లేదు, వేసేయాలి, నేను కూడా చచ్చిపోవాలి. అయితే కావేశ్ గారు డైరెక్ట్గా ఉన్నాడు. అయితే నేను వెళ్ళిపోతే కవిష్ టాప్ అండర్స్కోర్ లో అండర్స్కోర్ 19 ఎంత బిగ్ థియేటర్ అంటే నాకు వాడి రక్కీకి. మళ్ళీ మేమిద్దరం అలా చచ్చిపోయాం అది అందుకే. అయితే ఈసారి ఆడి సబ్బి పడేయాలి, అందుకే ఇంత బాగా వెళ్తారా. అయితే ఇక్కడ ఈ సబ్బేసి పడేసా, కింద పడేసా, నేను కూడా చచ్చిపోయా. అయితే మేము ఇక్కడ ఫైట్ చేస్తున్నాం. అయితే ఇద్దరు వెళ్తూ నేను ఎల్లు పడుతున్నా. కొన్ని డబ్బులు వచ్చాయి దానికి. కావేశ్ గారు ఇచ్చి టాప్ అండర్స్కోర్ లో 18కి కొంచెం లైక్ 1% ఉంది. నాకు కూడా 1% ఉంది అదే హెల్త్. అయితే నేను తొందరగా వెళ్తున్నా. అయితే చచ్చిపోయాం మేమిద్దరు. అయితే లాభం లేదని నేను ఎలా చంపాలో నాకు వచ్చేస్తుంది. వెళ్ళిపోతారా? వెళ్ళిపోతాను ఈగ వెళ్తూ అన్నీ కవిష్ వచ్చి నా హెడ్రా ఇప్పుడు కవిష్ హెడ్ అవుతాడో ఏంటో. ఆడే ఇన్స్ట్రక్షన్ చెప్పాడు కవిష్ గాడు ఆడికి ఎలా ఫాలో అని నన్ను. అయితే లాభం లేదు ఇక గైస్. నేను చంపాలని బ్యాటరీ పర్సెంట్ ఇస్తాను నేనండి. 3% నాకు తెలుసు గైస్, 3% ఇస్తుంది. ఓకే వెళ్దాము. ఇది టాప్లో ఎవరు బకెట్ గడు వచ్చాడు కింద. నేను బాగా ఉన్నా అందుకే. రాము
the hell is this song, dude? Okay, would be the favorite one. పదం 10 అయ్యింది ఇక్కడికి వచ్చేసాం. నేను 7 o'clock అదే డిసైడ్ చేసుకున్నా కానీ ఈసారి కొంచెం డిఫరెంట్ గేమ్ ప్లే. ఎన్నో 2% బ్యాటరీ ఉంది. అయిపోయింది సచ్చాను. ఇంకొక్కరుంటే అయిపోయింది సచ్చాను. నేను తొందరగా వెళ్ళాలి. కింద వాళ్ళందరూ గ్యాదరింగ్ చేస్తున్నది. నేనే అనుకుంటా ఫస్ట్ వెళ్ళడానికి. టాప్ ఎల్జీ 19 ఎంత డిస్క్రిప్టబుల్ ఉన్నాడు. నా ఫ్రెండ్ ఉంటాడు, ఫ్రెండ్ కవిష్ లాగా కవిష్ రేటింగ్ అందుకే 19 అని ఉంది. ఎందుకంటే +1 అయితే టాప్లో 19 కొంచెం స్ట్రాంగ్ అనుకుంటా కవిష్ కన్నా. ఎందుకంటే ఈజీ 1 టైంలో కవిష్ చంపేస్తుంది. అయితే కొంచెం స్ట్రాంగ్, లిటరల్ స్ట్రాంగ్. యాక్సిడెంట్ రేస్ ఆడి చూసాను ఆ వీడియోలో. యాక్సిడెంట్ ఆడ తెలుసా నీకు? అదే అప్పుడు ఆడ చూడండి. అప్పుడు యాక్సిడెంట్ మన ఎవరో ఉన్నాడు. ఆడ లిటరల్లీ ఏమంటారు, టాప్ వెళ్ళి చంపే ముందు కొట్టురికి యాక్సిడెంట్ హాయ్ ఐ సా యూ అని చెప్పిండు యాక్సిడెంట్ టెక్స్ట్లో. అయితే లాగం లేదని యాక్సిడెంట్ని టాప్లో 19ని చంపేయాలి. ఇంకోటి యాక్సిడెంట్ కూడా కొంచెం నా హెటర్. ఎందుకంటే చూడండి, ఎందుకంటే అవి ఐఎమ్ గonna beat you up till your ass అని చెప్పిండు. యాజ్ ఇట్ వాస్ నథింగ్ అని చెప్పిండు. యాజ్ ఇట్ వాస్ నథింగ్. ఇక మళ్ళీ రిపీట్ చేస్తా. ఐఎమ్ గonna beat you యాజ్ ఇట్ వాస్ నథింగ్. ఇక చూడండి, ఐఎమ్ గonna beat you యాజ్ ఇట్ వాస్ నథింగ్ అని చెప్పింది. ఆ రెండో సేమ్ టైం చెప్పింది. ఎందుకంటే వేస్తున్నాం ఇంకా స్ట్రాంగ్ టాప్ ఎల్లో కన్నా. ఎందుకంటే 20 అన్నది లెవెల్ సచ్చని అనిపించింది. ఇది 2 తీయాలని కవిష్ నుంచి స్టార్ట్ అయింది. కవిష్ దొరకకపోతే ఈజీగా ఈ హ్యాకర్ తీయచ్చు. అది కవిష్ వచ్చేసిండు. అందుకే డోంట్ ఇఫ్ యూ సీ కవిష్ అయితే ఆడాలి. ఓకే, జస్ట్ లైక్ మీ. హ్యాకర్స్ పంపిస్తుండు కవిష్. అసలు నాకు ఆస్ట్రోడామ్ డంబ ఎందుకంటే ఆస్ట్రోడంబ ఇది ఆస్ట్రో బాంబ్ అని పట్టదుగా. ఆస్ట్రో బాంబ్ ఆస్ట్రో బాంబ్ 20 ఈజీగా 20 ఎందుకంటే పెద్ద అని చెప్పచ్చు.
ఎందుకంటే బాంబ్ పేల్చిండు ఆ రోబ్లాక్స్లో, నాకు తెలీదు 25 రోబ్లాక్స్ నుంచి ఒక బాంబ్ తీసుకుండు, అది కూడా వేరే పిషన్కి సచ్చాను. ఎవరో వచ్చారు, వచ్చారు. హలో సార్, ఓకే హలో సారీ అంట. ఇది చెప్పచ్చు. ఓ ఐఎమ్ డెడ్ అనుకున్నాను నేను. వెళ్ళిపోతాను గైస్. ఈ లెవెల్లో టాప్ అండ్ వాళ్ళిద్దరు నన్ను ఫాలో చేస్తూ కింద పడ్డాను, మళ్ళీ వాళ్ళ కింద పడ్డారు. అందుకే అక్కడ తీసుకుంటే వాళ్ళు సేమ్ ఎగ్జాక్ట్ ఇచ్చినారు. అయితే లాభం లేదు, తొందరగా వెళ్ళి డ్రాప్ చేసి తొందరగా వెళ్తున్నా. వాళ్ళు కూడా డ్రాప్ చేసి తొందరగా వెళ్తున్నారు. అయితే ఇక్కడ నుండి ఇక్కడ వేస్తే వాళ్ళు కూడా సేమ్ ఎగ్జాక్ట్ వేశారు. లాస్ట్ వన్ ఓకే. వెళ్దాము. నాకు కొంచెమే అవుతుంది, చచ్చిపోతుంది నేను ఎప్పుడు ఇక్కడ ఏం చేస్తాను తొందరగా వెళ్ళాను. అని చెప్పిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాను ఎవరు మామే పైకి లిటర్లీ ఇంత ఫాస్ట్. అవును, ఎందుకంటే ముందే వెళ్ళిపోయిందామే నాకు ముందు. ఏదంటే అబ్బాయి ఇక్కడ బాక్స్ లేదు, ఎలా ఎక్కింది బాక్స్ లేకుండా? బాక్స్ వచ్చింది. వెళ్దాం ఇంకోటి చేద్దాం. ఓకే ఇప్పుడు వెళ్దాం. 2 ఉన్నాయి కదా. గెలిగమ్మ హెల్ప్ కూడా తీసుకోలేదు. ఎవరు చెప్తారు ఏంటది? అదిగోండి హెయిర్ సిజన్. ఇంకా ఓకే గైస్, బాయ్ బాయ్ గైస్. 1K దాకా సిస్టర్ చేస్తా అప్పుడే. బాయ్ కాదు, ఇగో డాగ్ ఈమె సిస్టర్ చేస్తా. ఓకే గైస్, బాయ్ గైస్. 1K వచ్చిన తర్వాత సిస్టర్ చేస్తా. బాయ్.